ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జరిగినటువంటి దమనకాండ గురించి మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ని ఎమర్జెన్సీ టైంలో మద్రాసు సెంట్రల్ ప్రిజన్‌లో పోలీసు దెబ్బల నుంచి రక్షించే ప్రయత్నం చేసినందుకు చొక్కలిగ చిట్టిబాబు అనేటువంటి వ్యక్తిని పోలీసులు క్రూరంగా హింసిస్తే అతను ఆ గాయాలతో చచ్చిపోయాడు. ఒక సినీ నటి, సామాజిక కార్యకర్త అయినటువంటి స్నేహలతారెడ్డి తనను వ్యతిరేకించిందని బెంగుళూరు జైల్లో టార్చర్ పెట్టించి చంపించేసింది ఆ నియంత ఇందిరాగాంధీ. నేను రాత్రిపూట నిశ్శబ్దంలో స్నేహలత జైలు సెల్ నుంచి చేసేటువంటి ఆర్తనాదాలు వినలేక తల్లడిల్లిపోయేవాడిని అంటూ జనతా పార్టీ నాయకుడు మధు దండావతే దుఃఖించాడు. హఠాత్తుగా అర్ధరాత్రి పోలీసులు ఇంటి తలుపులు తట్టి ఇంటి పెద్ద ఆయన పట్టుకుపోయారు. జైల్లో పెట్టారు. చావచితగ్గొట్టారు. ఎన్ని రోజులైనా కోర్టులో ప్రవేశపెట్టాల. అసలు ఆ మాటకొస్తే కోర్టులే లేవు. ఏదో రాజకీయ పార్టీకి పనిచేస్తుండడం ఆ ఇంటి పెద్ద చేసిన అతి పెద్ద తప్పు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకుని లాకప్‌లో వేసి దండించారు. పట్టుకుని వాయించి పారేశారు.